హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నానండి. మొదటగా తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ఈ చదివే క్రమంలో మనం ఏంటంటే ప్రొనౌన్సియేషన్ స్కిల్స్, టెన్సెస్, వాట్ ఈస్ పాస్ట్, వాట్ ఈస్ ప్రెసెంట్, వాట్ ఈస్ యాక్టివ్ వాయిస్, వాట్ ఈస్ పాసివ్ వాయిస్, ఇలా చూసుకుంటూ వెళ్తాము. అలానే చివరిగా ఇదే వార్తను మనం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి మన టార్గెట్ ఏంటంటే ఇలా చదవడం ద్వారాగా మన ఫ్లూయెన్సీని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇది ఒక చక్కని పద్ధతి అండి. ముందుగా బాగా చదవటం, తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి అర్థం చేసుకుంటూ చదవటం. చివరిగా ఎంత గుర్తొస్తే అంతే దాన్ని ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పటం. ఈ మాదిరిగా ప్రాక్టీస్ చేద్దామండి. చిన్నవే తీసుకోవాలి. ఇలా ఫ్లూయెన్సీ పెరగాలంటే ఎడిటోరియల్ కాలమ్స్ చదవాలనో, మ్యాగజైన్లో పెద్ద పారాగ్రాఫ్లు చదవాలనో అని అనుకుంటారు. కానీ అలా కాదండి. ఎర్లీ స్టేజ్ ఆఫ్ యువర్ లెర్నింగ్. జస్ట్ టేక్ సింపుల్ థింగ్స్. రైట్, చూద్దామండి. హెడింగ్ చూద్దాం. ఆర్మ్డ్ ఏంటండి? ఆర్మ్డ్ గ్యాంగ్ అప్రూట్స్ SBI ATM decamps with 13.5 lakh. ఆర్మ్డ్ అంటే ఆయుధాలు ధరించిన ఉండేవాళ్ళు. అంటే ఆయుధాలు, గన్స్ కానీ వెపన్స్ పట్టుకుని ఉన్న వాళ్ళని ఆర్మ్డ్. అన్ఆర్మ్డ్ అంటే నిరాయుధులు. ఆయుధులు అంటే ఆర్మ్డ్. ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ ఆర్ ఉందండి. ఆర్ ముందేమో ఏ ఉంది. రైట్, ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఆర్ కనిపిస్తూ ఆర్ ముందు కనుక వావెల్ AEIOU ఏదైనా సరే, ఏదైనా వావెల్ కనిపిస్తే ఆర్ని సైలెంట్ చేయాలి. అందుచేతనే ఆర్మ్డ్ అంటున్నారు. ఆర్మ్డ్ గ్యాంగ్ అప్రూట్స్. ఇకపోతే ఎస్ అండి. ఎస్ ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఈ ఎస్ లెటర్ ఎండింగ్లో యాడ్ అయితే కనుక ఎస్ని చాలాసార్లు జెడ్ లాగా లేదా జే లాగా చదువుతాం. కానీ 3 సందర్భాల్లో లేదా 4 సందర్భాల్లో ఎస్ని ఎస్ లాగే చదువుతాం. అవి ఏంటి అంటే టీ తర్వాత ఎస్ వచ్చిన, తర్వాత పి తర్వాత ఎస్ వచ్చిన, కే తర్వాత ఎస్ వచ్చిన, అలాగే ఎఫ్ తర్వాత ఎస్ వచ్చిన. చెప్పే ప్రయత్నం చేస్తాం మళ్ళీ. ఎస్ ఎప్పుడైనా యాడ్ చేస్తే ఎస్ని ఎప్పుడు జాలాగే చదవాలి. ఏదైనా ఒక ఇంగ్లీష్ పదానికి ఎస్ యాడ్ చేస్తే ఎస్ని ఎలా చదవాలండి? జాలాగా చదవాలి. బ్రదర్స్, ఫాదర్స్, మదర్స్, పేపర్స్, ఫ్రెండ్స్, కిడ్స్ అలా చదవాలి. కానీ ఈ 4 సందర్భాల్లో కూడా ఎస్ని ఎస్ లాగే సరిగమపాల్లో సాలాగే చదవాలి. అందుచేతనే ఆర్మ్డ్ గ్యాంగ్ అప్రూట్స్ SBI ATM decamps with both are right, with 13.5 lakh. డీక్యాంప్ అంటే ఏంటండి? ఉడాయించడం, పారిపోవటం. రైట్, ఆర్మ్డ్ గ్యాంగ్ అట. అప్రూట్ అంటే పెకిలించడం అండి, పీకేయడం. ఓకేనా? అప్రూట్ అంటే తెలుసు కదా మనకి. పెద్ద పెద్ద తుఫాన్లు అవి వచ్చినప్పుడు, గాలివాన్లు వచ్చినప్పుడు చెట్లు వేళ్లతో సహా పైకి వచ్చేస్తాయి. దట్ ఈస్ కాల్డ్. అలా పైకి వచ్చేసినాను, ఎవరైనా అలా పైకి తీసేసినా అప్రూట్ అంటారు. అలా ఏది తీసేసినా కూడా అంతే, పెకిలించేయడం, పీకేయడం అప్రూట్ అంటే. ఆర్మ్డ్ గ్యాంగ్ అప్రూట్స్ SBI ATM decamps with 13.5 lakh. ఈ ఆయుధులైన గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, ఆర్మ్డ్గా ఉన్న గ్యాంగ్ SBI ATMని పైకి తీసేసి డీక్యాంప్స్ విత్ 13.5 lakh 13.5 లక్షల రూపాయలతో ఉడాయించేశారు, పారిపోయారు. అదండి హెడింగ్. చూసుకున్నట్లయితే మ్యాటర్లోకి పోదాం. ఫస్ట్ పారాగ్రాఫ్ అండి. FO మెంబర్, FOUR, ఫో. ఇక్కడ కూడా అంతేనండి. ఆర్ కనిపిస్తుంది, ఆర్ ముందు యు ఉంది అంటే వావెల్. FO మెంబర్ గ్యాంగ్ అలెజిడ్లీ అంటే యాజ్ ఫర్ ద నోన్ ఇన్ఫర్మేషన్. ఓకేనండి, ఆరోపణల ప్రకారము, మనకు ఉన్న సమాచారం ప్రకారం, తెలిసిన సమాచారం ప్రకారము అని చెప్పేసి. యాజ్ ఫర్ ద నోన్ ఇన్ఫర్మేషన్. రైట్. FO మెంబర్ గ్యాంగ్
నలుగురు సభ్యులు కలిగిన గ్యాంగ్ అటండి. అలెజిడ్లీ అప్రూటెడ్. అప్రూటెడ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎండింగ్లో టీఈడి అనే స్పెల్లింగ్ వస్తే ఆ టీఈడిని కాస్త టీఐడిగా చదవాలి. వాంట్, వాంటెడ్. హంట్, హంటెడ్. navigate, navigated. Frustrate, frustrated. Legislate, legislated. Motivate, motivate, motivated. రైట్. ఏంటండి, టీఈడి ఎండింగ్లో వస్తే టీఐడిగా, టెడ్ అని కాకుండా టిడ్ అని చదవాలి. A 4-member gang allegedly uprooted and stole an SBI ATM containing 13.5 lakh from the CTM Road Industrial Estate in the Madanapalli town of Annamaya district early on Saturday. Early on Saturday. ఇక్కడ కూడా సేమ్ రూల్ అండి, ఎర్లీ కాదు ఎర్లీ, రైట్. ఆన్ సాటర్డే. ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఏవైతో ఏదైనా ఒక పదం ఎండ్ అయితే ఏంటండి, ఏవై, ఎస్ఏవై, సై, ఆ ఏవైని ఐ అని చదవండి. డిఏవై డై, సిఏవై ఖై, ఎల్ఏవై లై. అలా చూసుకున్నట్లయితే సాటర్డే, రైట్. ఇంకొకసారి, a 4-member gang allegedly uprooted and stole an SBI ATM containing 13.5 lakh from CTM Road Industrial Estate in Madanapalli town of Annamaya district early on Saturday. ఓకేనండి, ఈ శనివారం నాడు అంటే తెల్లవారుజామున, ఎర్లీ ఆన్ సాటర్డే అంటే శనివారం తెల్లవారుజామున ఈ సిటిఎం రోడ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మదనపల్లి టౌన్ ఆఫ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్లో 13.5 లక్షలు కలిగిన ఏటీఎంని పెకిలించేసి పట్టుకెళ్ళిపోయారంటండి, రైట్. ఏ 4-member గ్యాంగ్ అలెజిడ్లీ అప్రూటెడ్ అండ్ స్టౌల్. V2 అండి, అప్రూటెడ్ V2 అండ్ స్టౌల్ V2. సబ్జెక్ట్ V2, ఆబ్జెక్ట్ అండి, సింపుల్ పాస్ట్ టెన్స్, రైట్. నెక్స్ట్ అండి, police have launched a massive manhunt అంటే ఏంటి అంటే సర్చ్ ఆపరేషన్. manhunt and formed 5 special teams. మునిపే చెప్పుకున్నామండి, ఎస్ వస్తే ఎస్ లాగా కాకుండా జే లాగా చదవాలి, జడ్ లాగా చదవాలి. టీమ్స్ టు ట్రేస్ ద అక్యూజ్డ్. ఇక్కడ చూడండి, మళ్ళీ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. police have launched, ఇక్కడ చూడండి launched. ఎప్పుడైనా డీని టీ లాగా చదివే సందర్భాలు ఉన్నాయండి. ఎప్పుడైనా చా శబ్దంతో ఎండ్ అయ్యే రెగ్యులర్ వర్బ్ తర్వాత వచ్చే డీనండి, అలా కాదు. అర్థం చేసుకోవాలంటే ఇలా చూద్దాం. WATCH వాచ్, SEARCH సర్చ్, MATCH మ్యాచ్. ఇలా సిహెచ్తో ఎండ్ అయ్యే పదాలకి తర్వాత రాసే ఈడి అంటే ఆ డీని టీ లాగా చదవాలి, డా లాగా చదవకుండా. వాచ్ వాచ్డ్, మ్యాచ్ మ్యాచ్డ్, ఫెచ్ ఫెచ్డ్, సర్చ్ సర్చ్డ్. అలా చూసుకుంటే లాంచ్ లాంచ్డ్. police have launched a massive అంటే ఏంటండి, హ్యూజ్, పెద్దది. massive manhunt. ఓకేనా. ఈ తప్పిపోయిన వాళ్ళ పారిపోయిన వాళ్ళని వెతుకులాట కోసం, ఆ వెతుకులాటని మ్యాన్ హంట్ అంటారండి, రైట్. police have launched a massive, ఒక పెద్ద అని అర్థం. massive manhunt formed, FOIMED formed 5 special teams to trace the accused అంటే ముద్దాయి. ఈ ముద్దాయిని పట్టుకోవడానికి పోలీసు వాళ్ళు ఒక పెద్ద మ్యాన్ హంట్ సర్చ్ ఆపరేషన్ అనేది లాంచ్ చేశారట, ప్రారంభించారంట. అలాగే దానికోసం 5 ప్రత్యేకమైన బృందాలు ఏర్పాటు చేయబడ్డాయట, రైట్. ఇక్కడ 5 బృందాలు ఏర్పాటు చేయబడ్డాయి, 5 స్పెషల్ టీమ్స్, రైట్. అలానే ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక పదం విఈతో ఎండ్ అయితే ఏంటండి, విఈతో ఎండ్ అయితే ఎట్ట చదవాలి, FIVE 5. ఈ కింద పెదవిని పై పంటతో పట్టుకుని చెప్పాలి. LOVE లవ్, సాధారణంగా లవ్ అంటారు, అలా కాదు, లవ్. GIVE గివ్, MOVE మూవ్, DIVE డైవ్. అలా చూసుకున్నట్లయితే మ్యాసివ్.
అలాగే 5 రెండో పారాగ్రాఫ్ అండి. రైట్. Police said the gang arrived in a Bolero pickup vehicle. ఏంటండి? హెచ్ సైలెంట్ ఇక్కడ. వెహికల్ కాదు, vehicle. Uprooted, TD వస్తే TID. Uprooted the ATM and loaded it into the vehicle. ఏంటి? Police said the gang arrived in a Bolero pickup vehicle. బొలీరో అంటాంగా, బొలీరో పికప్ వెహికల్లో వచ్చారట. అప్రూటెడ్ ద ఏటీఎం, పెకిలించేశారు. తర్వాత అండ్ లౌడెడ్ ఇట్ ఇన్ టు ద వెహికల్, వెంటనే దాంట్లో లోడ్ చేసేసుకున్నారు ఆ పికప్ బొలీరో వెహికల్లో. వెన్ లోకల్ రెసిడెంట్స్, ఏంటండి? రెసిడెంట్స్ కాదు, రెసిడెంట్స్ ట్రై టు స్టాప్ దెమ్ ద రోబర్స్, దొంగలండి, రోబర్స్. ఎస్ని జాలాగా చదువుతున్నాను, ఎస్ని జెడ్ లాగా చదువుతున్నాను. రోబర్స్. వెన్ లోకల్ రెసిడెంట్స్ ట్రై టు స్టాప్ దెమ్ ద రోబర్స్ allegedly threatened them with firearms. When local residents tried to stop them, the robbers allegedly threatened them with the firearms before fleeing, sparking panic in area. ఆ ప్రాంతంలో భయోత్పాతాన్ని సృష్టిస్తూ, ఓకేనా, ఎప్పుడైతే లోకల్ పీపుల్ వీళ్ళని ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ద రోబర్స్ allegedly threatened them with firearms, వెపన్స్ చూపించి బెదిరించి, ఆ పారిపోవడానికి ముందర వెపన్స్ చూపించి అందరినీ బెదిరించి, సినిమాల్లో లాగా అనమాట అండి, బెదిరించి ఆ ప్రాంతంలో భయోత్పాదాన్ని సృష్టిస్తూ పారిపోయారు. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద సెకండ్ పారాగ్రాఫ్. వన్ మోర్ టైమ్. Police said the gang arrived in a Bolero pickup vehicle, uprooted the ATM and loaded it into the vehicle. When the local residents tried to stop them, the robbers allegedly threatened them with firearms before fleeing, sparking panic in area. Right. Flee ante పారిపోవడం అండి. FLEE, flee. FLED, fled. FLED, fled. ఎస్కేప్ అయిపోవడం. రైట్. ఎస్. థర్డ్ పారాగ్రాఫ్ అండి. డ్యూరింగ్ అంటే ఆ సమయంలో, ఆ వేళలో. During the search operation, police recovered the dismantled ATM near Motla Cheruvu between Vayalapadu and Nemmanapalli. During the search operation, డ్యూరింగ్ అంటే ఆ సమయంలో, ఆ వేళలో, సర్చ్ ఆపరేషన్ సమయంలో పోలీసులు రికవర్ చేసుకున్నారంటండి, స్వాధీనపరుచుకున్నారు. ద డిస్మాంటిల్డ్ ఏటీఎం, ఏ ఏటీఎం అండి ఇది? డిస్మాంటిల్ చేయబడిన ఏటీఎం. నియర్ మోట్లా చెరువు, బిట్వీన్ వాయలపాడు అండ్ నెమ్మనపల్లి, ఈ సోన్సో ప్లేసెస్ మధ్యలో ఆ డిస్మాంటిల్డ్ ఏటీఎంని మన పోలీసులు వాళ్ళు రికవర్ చేసుకున్నారు. రైట్. ఇన్వెస్టిగేటర్స్, నేర పరిశోధకులు. Investigators suspect the gang broke open the machine at the secluded location. ఏంటండి? secluded అంటే నిర్మానుష్యమైన, అంటే జనసంచారం లేనిది, ఐసోలేటెడ్. రైట్. Investigators suspect the gang broke open అంటే break open, పగలకొట్టి తెరవడాన్ని broke open అంటారండి. రైట్. ఇక్కడ పాస్ట్ టెన్స్. Investigators suspect, అనుమానపడతా ఉన్నారట. The gang broke open the machine at the secluded location and escaped with the cash. ఈ ఇన్వెస్టిగేటర్స్ ఏమని అనుమానపడతా ఉన్నారంటే, ఈ గ్యాంగ్ పగలకొట్టి ఏటీఎంని తెరిచి, అంటే ఎక్కడి? ఐసోలేటెడ్, సిక్లూడెడ్ లొకేషన్ అంటే జనసంచారం లేకుండా నిర్మానుష్యమైన ప్రాంతంలో దాన్ని పగలగొట్టి ఓపెన్ చేసి
ఆ డబ్బుతో ఎస్కేప్ అయిపోయారు అన్నట్టుగా అనుమానపడతా ఉన్నారంట. ఇన్వెస్టిగేటర్స్ సస్పెక్ట్ ద gang broke open machine at the secluded location and escaped with the cash, right? Forensic experts collected evidence. చూడండి, ఎప్పుడైనా టీఈడి ఎండింగ్లో కనిపిస్తే ఆ టీఈడిని టీఐడిగా చదవాలండి. అంటే టీఈడి వస్తుంది, టెడ్ అని కాకుండా టిడ్ అని చెప్పాలి, రైట్? వాంటెడ్, హంటెడ్, నావిగేటెడ్, అలాగే collected, right? Forensic experts collected evidence while police began examining CCTV footage. ఏంటండి CCTV footage? చాలాసార్లు చెప్పుకున్నాం మనము, మళ్ళీ ఇంకొకసారి. ఏజీఈ కానీ, ఈజీఈ కానీ, ఐజీఈ కానీ ఎండింగ్లో ఈ స్పెల్లింగ్స్ వస్తే ఇజ్ అని చదవాలి. మెసేజ్, లగేజ్, యూసేజ్, నాలెడ్జ్, యావరేజ్, బాండేజ్, టీనేజ్, ఫుటేజ్. చూడండి, ఫుటేజ్ కాదు, ఫుటేజ్. రమేజ్, రైట్? Forensic experts collected evidence while police began examining CCTV footage. ఫరెన్సిక్ వాళ్ళు ఎవిడెన్స్ని కలెక్ట్ చేశారటండి. అదే సమయంలో పోలీస్ వాళ్ళేమో సీసీటీవీ ఫుటేజ్ని ఎగ్జామిన్ చేయడం మొదలుపెట్టారట. మళ్ళీ ఇంకొకసారి థర్డ్ పారాగ్రాఫ్. During the search operation, police recovered the dismantled ATM near Motla Cheruvu between Vailapadu and Nimanapalli. Investigators suspect the gang broke open the machine at the secluded location and escaped with the cash. Forensic experts collected evidence while police began examining the CCTV footage. Right. Fourth paragraph. SBI administrative officer, SBI ATM administrative officer Murali Krishna confirmed that the ATM contained 13.5 lakh at the time of the theft. SBI ATM administrative officer Murali Krishna ఏమి కన్ఫర్మ్ చేశారంటే కనుక, ఈ దొంగతనం జరిగినప్పుడు ఆ ఏటీఎం 13.5 లక్షలతో ఉంది అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారండి. ద ఎస్బీఐ ఏటీఎం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మిస్టర్ మురళీ కృష్ణ కన్ఫర్మ్ దాట్ ద ఏటీఎం కంటైన్డ్ 13.5 lakh at the time of the theft. ఈ దొంగతనం జరిగినప్పుడు ఏటీఎంలో 13.5 లక్షల రూపాయలు ఉన్నాయి. దాట్ ఈస్ ద మీనింగ్ హియర్. ఎస్, నెక్స్ట్ పారాగ్రాఫ్ అండి. స్పీకింగ్ టు TNIE అంటే ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ పేరండి. స్పీకింగ్ టు TNIE, అన్నమయ్య ఎస్పీ ధీరజ్ కునుబిలి సెడ్. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎవరండి? ధీరజ్ ఎస్పీ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. స్పీకింగ్ టు TNIE, అన్నమయ్య ఎస్పీ ధీరజ్ సెడ్, this is the work of a gang from Haryana. ఈ పని అంటండి, ఎవరిది ఈ పని అని చెప్పేసి అంటున్నారంటే, హర్యానా నుంచి వచ్చిన, హర్యానాకు చెందిన గ్యాంగ్ యొక్క పని ఇది అని చెప్తా ఉన్నాడు ఆయన. A similar incident occurred last month in Sri Satya Sai and Anantapur districts involving the same modus operandi. ఏంటండి? మౌడస్ ఓపరాండి, సింపుల్గా MO అంటూ ఉంటారు, రైట్? A similar incident occurred last month in Sri Satya Sai and Anantapur district involving the same modus operandi. మౌడస్ ఓపరాండి అంటే దొంగతనం చేసే విధానం. అంటే కొంతమంది ఊసలు కోసేసి లోపలికి ఎంటర్ అవుతారు, కొంతమంది ఇలా ఏటీఎం లాక్కుని వెళ్ళిపోతారు. అలా ఆ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ఈ నేర పరిభాషలో ఏమంటారంటే మౌడస్ ఓపరాండి అంటారండి, రైట్? ఇంకొకసారి, స్పీకింగ్ టు TNIE, అన్నమయ్య ఎస్పీ ధీరజ్ సెడ్, this is the work of a gang from Haryana. A similar incident occurred last month in Sri Satya Sai and Anantapur districts involving the same modus operandi.
ఈ పని ఎవరో కాదు, ఈ ధీరజ్ ఎస్పీ గారు అనంతపూర్ ఎస్పీ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇది హర్యానాకు చెందిన బ్యాచ్ పనే. ఇలాంటి సంఘటనే గత నెలలో సత్యసాయి డిస్ట్రిక్ట్లోను అలాగే అనంతపూర్ డిస్ట్రిక్ట్లోను జరిగినాయి. ఇలా సేమ్ మౌడస్ ఓపరాండిలో జరిగాయి అని చెప్పేసి అన్నారు. ఇఫ్ నాట్ హర్యానా, ఒకవేళ హర్యానా వాళ్ళు కాకపోతే, there is a high possibility. If not Haryana, there is a high possibility they are from neighboring Uttar Pradesh. ఒకవేళ హర్యానా వాళ్ళు కాకపోతే చాలా ఎక్కువ పాసిబిలిటీ ఉందంట ఉత్తరప్రదేశ్ వాళ్ళు అవటానికి. రైట్, ఎస్. నెక్స్ట్ అండి, they avoided డిఈడి వస్తే ఎలా చదవాలండి? డిఐడిగా చదవాలి. దే అవాయిడెడ్ హైవే టోల్ ప్లాజాస్ అండ్ ట్రావెల్డ్ త్రూ ఇంటీరియర్ విలేజ్ రోడ్స్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ టు ట్రేస్ దమ్ త్రూ CCTV కెమెరాస్. దే అవాయిడెడ్ హైవే టోల్ ప్లాజాస్. వాళ్ళు హైవే టోల్ ప్లాజాస్ నుంచి పోలేదంటండి, వాటిని అవాయిడ్ చేసేసారు. ఏం చేశారు మరి? అండ్ ట్రావెల్ త్రూ ఇంటీరియర్ విలేజ్ రోడ్స్, గ్రామాల్లోంచి ఆ రోడ్ల ద్వారాగా వెళ్ళారట. మేకింగ్ ఇట్ డిఫికల్ట్ ట్రేస్ దమ్ త్రూ CCTV కెమెరాస్. వాళ్ళని CCTV కెమెరాస్ ద్వారా పట్టుకోవడం డిఫికల్ట్ చేస్తూ అలా చేశారనమాట. ఆ టీమ్స్ ట్రాక్డ్ దయర్ మూవ్మెంట్ అంటిల్ అరౌండ్ 6 AM. వాళ్ళ పోలీస్ వాళ్ళ టీమ్స్ వాళ్ళు ట్రాక్ చేశారంటండి. ఈ పోలీస్ వాళ్ళు వాళ్ళ కదలికలను ట్రాక్ చేశారంట. ఎప్పటి వరకు? అరౌండ్ 6 AM in the morning. రైట్. మళ్ళీ ఇంకొకసారి, ఆ టీమ్స్ ట్రాక్డ్ దయర్ మూవ్మెంట్ అప్ టు ఆర్ అంటిల్ అరౌండ్ 6 AM. ఆఫ్టర్ విచ్ దాని తర్వాత దే అపియర్ టు హ్యావ్ క్రాస్డ్ ద స్టేట్ బోర్డర్. తర్వాత వీళ్ళకి ఏమనిపించిందంటే, దాని తర్వాత 6 AM తర్వాత వాళ్ళు మన స్టేట్ బోర్డర్ని దాటి వెళ్ళిపోయారన్నట్టుగా కనిపిస్తూ ఉందంట. అపియర్ అంటే అది అర్థం. ఆఫ్టర్ విచ్ దే అపియర్ టు హ్యావ్ క్రాస్డ్. చూడండి, ఇక్కడ డీని కూడా టీ లాగా చదవాలి. క్రాస్డ్, మిస్డ్, ఫేస్డ్ అలా. ఆఫ్టర్ విచ్ దే అపియర్ టు హ్యావ్ క్రాస్డ్ ద స్టేట్ బోర్డర్. BORDER, బోర్డర్. రైట్. నెక్స్ట్ అండి, ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రాథమికంగా దొరికిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ సజెస్ట్ దే మూవ్డ్ టువర్డ్స్ తమిళనాడు అండ్ మే later proceed to Karnataka or re-enter Andhra Pradesh before heading north, he said. ఇంకా ఏం చెప్పారంటే, ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తుందంట, వాళ్ళు తమిళనాడు వైపు వెళ్ళారు, లేదా తర్వాత కర్ణాటక వైపు, లేదా మరలా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసారు. బిఫోర్ హెడింగ్ టు నార్త్, మళ్ళీ నార్త్ ఇండియాలోకి వెళ్ళిపోయే లోపు అలా తిరిగారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నెక్స్ట్ అండి, వి సస్పెక్ట్ ఎ లోకల్ పర్సన్ గైడెడ్ ద గ్యాంగ్. వీళ్ళు అనుమానిస్తూ ఉన్నారంటండి. వి సస్పెక్ట్ ఎ లోకల్ పర్సన్ guided the gang as it would have been difficult for outsiders to navigate the interior roads and identify the secluded spot where the ATM was dismantled without local support, the SP added. Mali inkokasari, we suspect a local person guided the gang. Local person ఆ గ్యాంగ్ ని దారి చూపించారు, గైడ్ చేశారని అనుమానపడతా ఉన్నారంట. యాజ్ అంటే బికాస్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫికల్ట్ ఫర్ అవుట్సైడర్స్ టు నావిగేట్ ద ఇంటీరియర్ రోడ్స్. ఓకేనా, అది వాళ్ళకి చాలా ఇంకా డిఫికల్ట్ అయిపోను. ఒకవేళ లోకల్ పర్సన్ కనుక గైడ్ చేయకపోయినట్లయితే కనుక వాళ్ళు ఇంటీరియర్ రోడ్స్లోంచి నావిగేట్ అవడం మరి కాస్త కష్టం అవును వాళ్ళకి అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఐడెంటిఫై ద సెక్లూడెడ్ స్పాట్, అలాగే వాళ్ళ నిర్మానుష్యమైన ప్రాంతంలో డిస్మాంటిల్ చేశారు కదా, అది కూడా మరి కాస్త కష్టం అవును అని చెప్పేసి. వేర్ ద ATM వాజ్ డిస్మాంటిల్ వితౌట్ లోకల్ సపోర్ట్. రైట్. నెక్స్ట్ అండి, లోకల్ సపోర్ట్ లేకుండా డిస్మాంటిల్ చేయడం మరింత కష్టం అవుతుంది, సో ఎవరో గైడ్ చేశారని మేము అనుమానపడతా ఉన్నాము అని చెప్పేసి పోలీస్ వాళ్ళు అంటూ ఉన్నారు.
police are continuing the investigation. పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. రైట్. ఈ విధంగా చిన్న చిన్న వార్తలే, ఇలా ఏటీఎం దొంగతనాలు కావచ్చు, ఒక చిన్న యాక్సిడెంట్ కావచ్చు, ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కావచ్చు, ఇలా చిన్న వార్తలు తీసుకుని తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి చదువుకుంటూ వాటిలో గ్రామాటికల్ ఆస్పెక్ట్స్, యాక్సెంట్ స్కిల్స్ చెప్పుకుంటూ చివరిగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మాదిరిగా మన ఫ్లూయెన్సీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. రైట్. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఆన్లైన్లో మనకి 2 రకాల బ్యాచెస్ కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మాకు కాస్త ఇంగ్లీష్లో చిన్నగా మాట్లాడడం వచ్చండి, కాకపోతే ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోతున్నాం. మాకు కాస్త తెలుసండి, ఆస్పెక్ట్స్ ఆఫ్ గ్రామర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు తెలుసండి, కానీ ఎదుటి వ్యక్తి మాట్లాడిన ఇంగ్లీష్ భాష మాకు అర్థమవుతుంది, కానీ మేము తిరిగి ఫ్లూయెంట్గా సమాధానాలు ఇవ్వలేకపోతున్నాము, ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోతున్నాం అనే వాళ్ళ కోసం ఓన్లీ స్పీకింగ్ ప్రాక్టీస్ అంటే కాన్వర్సేషన్స్, న్యూస్ పేపర్ రీడింగ్, లేకపోతే రైటింగ్ స్కిల్స్ అంటే ఈమెయిల్ రైటింగ్, లెటర్ రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్, అలాంటి వాళ్ళు ఈ అందరికీ అడ్వాన్స్డ్ లెవెల్లో ఒక బ్యాచ్ జరుగుతూ ఉందండి. అలానే మేము మొదటి నుంచి నేర్చుకుంటాం, బేసిక్ స్కిల్స్ నుంచి నేర్చుకుంటాము అనే వాళ్ళకి మరొక రకమైన బ్యాచ్ కూడా కొనసాగుతూ ఉందండి. యూ కెన్ కాంటాక్ట్ మీ ఫర్ బోత్ బ్యాచెస్. రైట్. ఇదే వార్తని మనము చివరిగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం, ఎంత గుర్తొస్తే అంతే. రైట్. One incident happened in Annamaya district. In this incident, a group of four-member gang uprooted an ATM machine and decamped or escaped with 13.5 lakh rupees in that. Actually, when this incident happened, the local people tried to stop them, but the group threatened, scared them with their weapons and all. After uprooting the ATM machine, they simply loaded the ATM machine into their Bolero vehicle and escaped with that ATM machine. And finally, they reached an isolated location and dismantled the ATM. And with that, after dismantling the ATM machine, they took the money. And they moved some other state. Actually, these guys played an intelligent role here. They simply avoided toll plazas and main highways and all. They simply traveled through interior villages of our state and all. The police people are saying that some local guy might have guided this 4-member gang here. If a local guy had not guided them, they wouldn't have done like this. This is what happened here. The clues team, I mean to say, is the forensic department has taken the evidence here. The police people are examining the CCTV footage here. And one more thing is here. Right. Speaking to the media, SP said this gang is maybe from Haryana. The reason is here, the police person is saying here, this similar same kind of incident happened in the last month in so-and-so, some other places of our state. Same modus operandi was operated in these kind of incidents in the last month. Actually, this kind of incidents happened 2 times in the last month. So the police people are suspecting that this is a gang from Haryana. This is what happened here. Thank you so much watching my video here. If you like my content, please subscribe my channel and please comment that. Please like my video. Thank you so much.